కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఏపీ ప్రజా గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక వాలంటీర్లు తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాదిక్, జిల్లా ఇన్ఛార్జ్ రఫీ, ఉపాధ్యక్షులు భవానీ ప్రసాద్, ప్రధాన కార్యదర్శులు గంధం దీప్తి, కోశాధికారి పెంచల ప్రసాద్లు హాజరై 4 రోడ్ల కూడలి నుండి అన్న క్యాంటీన్ మీదుగా ర్యాలీగా బయలుదేరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం చేరుకుని తెలుగుదేశం పార్టీ యువజన నాయకుడు రితీష్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు। అనంతరం వారు మాట్లాడుతూ వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు। ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లకు విధుల్లోకి తీసుకుని 10,000 రూపాయల గౌరవ వేతనం చెల్లించాలని అన్నారు। గత 5 నెలల నుండి బకాయింపులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని త్వరగా చెల్లించాలని అన్నారు। ప్రతి ఒక్క వాలంటీర్లు ఎమ్మెల్యే గారిని కలిసి మా యొక్క వినతి పత్రాలు ఇచ్చి మా యొక్క ఉద్యోగ భద్రత కల్పించి అలాగే కూటమి ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా 10,000 రూపాయలు జీతం చెల్లింపు చేయాలని, అలాగే మాకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయింపులను త్వరగా చెల్లించి గత 4-5 నెలల నుంచి కూడా జీతాలు రాలేదు, గౌరవ వేతనాలు, ఆ గౌరవ వేతనాలు వచ్చే విధంగా చేసి రేపు జరిగేటటువంటి క్యాబినెట్లో మా యొక్క వాలంటరీ వ్యవస్థ మీద ఒక గుడ్ ఒపీనియన్తో మాకు శుభవార్త చెప్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ సార్ గారిని, ఇరువురిని కూడా మా వాలంటరీ వ్యవస్థ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి నేను, నా పేరు వెంకటు, నాది బద్వేలు, ఓకే అండి। సో కాబట్టి మా వాలంటీర్లు చేయాల్సిన పనులన్నిటి కూడా గత 3-4 నెలల నుంచి సచివాలయం సెక్రటరీల ద్వారా చేపిస్తున్నారు। ఇది ఎంత మాత్రం పరిణామమో మీరు ఒకసారి ఆలోచించాలి। గత 5 సంవత్సరాలుగా మేము కరోనా సమయంలో కూడా ఫ్యామిలీని సహా వదిలేసి